కాసేపట్లో ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు హాజరు కానున్నారు. అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన రివ్యూ చేయనున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, రాజ్యసభ సభ్యుల ఎంపిక, 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరుపై చర్చించనున్నారు. అలాగే మంత్రుల మధ్య విభేదాలు, సీనియర్ నేతల మధ్య విభేదాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాసేపట్లో ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. ఇదే మీటింగ్ కి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీలోని ఖర్గే నివాసం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మీటింగ్ ఎంతసేపట్లో జరిగే అవకాశం కనిపిస్తోంది? ఏ అంశాల మీద చర్చించబోతున్నారు? స్వాతి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశం మరికొద్ది సేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతుంది. ఈ సమావేశం జరిగేటటువంటి ప్లేస్ కూడా ఖర్గే నివాసమే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఖర్గే నివాసం వద్ద ఉన్నాము. ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు హాజరయ్యారు. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దాంతోపాటు మంత్రి వివేక్ కూడా ఖర్గే నివాసంలోకి వెళ్ళారు. సో ముఖ్యంగా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మిగతా మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో ఈరోజు ఎజెండాను కనుక పరిశీలిస్తే వాస్తవానికి దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే దాని మీద ప్రత్యేకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే 11 రాష్ట్రాల్లో ఈ సమీక్ష పూర్తయింది. రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అంతేకాదు కేసీ వేణుగోపాల్, మరోవైపు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, సృజన్ అభియాన్ తర్వాత డీసీసీ అధ్యక్షుల నియామకాల తర్వాత ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒకటైతే, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ ఎలా ఉపయోగపడింది, కాంగ్రెస్కు ప్రజలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని రాష్ట్రాలను పరిశీలిస్తే అక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. కానీ తెలంగాణ విషయంలోకి వస్తే తెలంగాణలో అధికారంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికే ఎప్పటికప్పుడు ఏఐసీసీ పరిశీలిస్తూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై గత వారమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఏఐసీసీ అధ్యక్షుడితో పాటు రాహుల్ గాంధీలను కూడా కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి పథకాల సమీక్ష, దాంతోపాటు ఈ 2 ఏళ్ల ప్రగతికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంత కీలకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటే భవిష్యత్తులో ఏ అంశాలపైన ఫోకస్ పెడతారు, ఇంకోవైపు పార్టీలో కొంత మంత్రుల మధ్య కొంత తలెత్తుతున్నటువంటి విభేదాలను ఎలా పరిష్కరించుకోవాలి, ఇంకోవైపు సీనియర్ నాయకులు సైతం కొంత పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఇప్పటి వరకు పార్టీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కొంత విభేదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి కీలక అంశాలపైన చర్చించడంతో పాటు మంత్రులకు సంబంధించి కూడా అంటే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రులంతా కూడా తమ తమ శాఖల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఏఐసీసీకి ఒక నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాదు, ఇచ్చినటువంటి హామీలను ఎలా అమలు చేస్తున్నారు, ఆ తర్వాత రానున్నటువంటి మిగతా ఏదైతే కాలం ఉందో దీంట్లో ఎటువంటి కార్యాచరణతో సిద్ధమవుతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. ఏదేమైనా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే అంశాలపైన కీలకంగా దృష్టి పెట్టబోతున్నారు. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. దీనిపైన కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీలతో ఎప్పటికప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడితో పాటు ఆ టీం కూడా సంప్రదింపులు జరుపుతూనే ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంత కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది నేతలు విభేదాల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించాలని చెప్పి ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అందుకోసమే ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా సరైనటువంటి
కోఆర్డినేషన్తోనే రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలు అనేటివి జరగాలని చెప్పి ఏఐసిసి భావిస్తుంది. అందుకోసమే ఏ విభేదాలున్నా సరే వాటిని పరిష్కరించుకోవాలి. అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉండేటటువంటి మీనాక్షి నటరాజన్ కావచ్చు, లేదంటే జాతీయ స్థాయిలో కానీ ఈ అంశాలను ఎప్పటికప్పుడు చెక్ పెట్టాలని చెప్పి ఏఐసిసి భావిస్తుంది. ఇక మిగతా మరికొన్ని కీలక అంశాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ పైన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి ఈ మల్లికార్జున ఖర్గే నివాసానికి బయలుదేరారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా రాబోతున్నారు. వీళ్ళందరూ చేరుకున్న తర్వాత, తెలంగాణకు సంబంధించినటువంటి టీం మొత్తం చేరుకున్న తర్వాత ఖర్గే నివాసానికి నేరుగా రాహుల్ గాంధీ ఇక్కడికే వస్తారు. ఇక్కడే ఈ సమావేశం పూర్తవుతుంది. దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి, రాజు, మీరు చెప్పినట్లు తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గతంగా ఏవైతే కొంతమంది మధ్య నేతల మధ్య విభేదాలు, అంటే మీరన్నట్టు జీవన్ రెడ్డి బహిరంగంగానే కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ, ఒక నిర్ణయాలు ఏమైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా ఇవాల్టి భేటీ తర్వాత? ఎస్ స్వాతి, ఎందుకంటే ఒకవైపు అంటే పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం, సో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, లేదంటే యువ నేతలైనా సరే ఎవరి మధ్య కూడా ఎటువంటి విభేదాలు తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత పీసీసీది ఉంటుంది. అందులో భాగంగానే పీసీసీ ఎప్పటికప్పుడు వాళ్ళతో సమావేశాలు నిర్వహించడం, లేదంటే సమస్యలు తలెత్తినప్పుడు ఇరు వర్గాలతో కూడా మాట్లాడి వాటిని పరిష్కరించడం అనేది కామన్గా జరుగుతూనే ఉంటుంది. అయితే అక్కడ కూడా ఈ అంశాలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ సైతం ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటారు. వాళ్ళతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అయినా కూడా వెనక్కి తగ్గకపోతే అది ఖచ్చితంగా ఏఐసిసి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాల్లో కొంత సీనియర్ల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో విభేదిస్తున్నటువంటి నాయకులు, అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే మొదట గెలుపు అనేది చాలా కీలకం. సో గెలిచే వాళ్లకు సీట్లు ఇవ్వడం కావచ్చు, సరైనటువంటి నాయకులకు ప్రాధాన్యతనివ్వడం కావచ్చు, ఇటువంటి అంశాల ప్రాతిపదికనే టికెట్ల కేటాయింపులు అనేటివి జరుగుతూ ఉంటాయి. కానీ వర్గాలు అనేటివి లేకుండా అది కాంగ్రెస్ వర్గంగానే ఉండేలా పార్టీ అనేది నిర్ణయం తీసుకుంటుంది. అందుకోసమే ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో నాయకులంతా కలిసిమెలిసి ముందుకు సాగాలనే విషయాన్ని ఏఐసిసి మరోసారి స్పష్టం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వాతి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.